వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. నాగార్జున గారు, ధనుష్ గారు కలిసి నటించిన 'కుబేర' మూవీ అయితే ఎట్టకేలకైతే రిలీజ్ అయితే అయిపోయింది. జూన్ 20న ఈ రోజు అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో మూవీ చూడడం జరిగింది. మరి మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటి? నెగెటివ్ పాయింట్స్ ఏంటి? సో మైనస్ పాయింట్స్ ఏంటి అని అయితే మాట్లాడుకుందాం. ఈ మూవీ కోసం అయితే చాలా మంది చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ టైం వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో అయితే ఈ 'కుబేర' మూవీ అయితే రావడం జరిగింది. అండ్ డిఫరెంట్ స్టోరీతో కొంచెం మనకు అక్కడక్కడ కొన్ని ఏవైతే ఎలివేషన్స్ కానివ్వండి, ఏదైతే కొన్ని స్టోరీస్ ఏదైతే ఎక్కడైతే కొన్ని సేమ్ అయితే అనిపిస్తుంది. కానీ ఓవరాల్‌గా మనకు డిఫరెంట్ స్టోరీతో అయితే రావడం జరిగింది. మరి ప్లస్ పాయింట్స్ ఏంటని మాట్లాడుకుంటే గనుక దీనికి ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఆ ఎలివేషన్స్, మెయిన్ మ్యూజిక్, ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయనుకోవచ్చు. అండ్ ఒక్కొక్కరి క్యారెక్టర్ అస్సలు ఊహించలేము. అండ్ ఇందులో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ధనుష్ గారి క్యారెక్టర్ ఇరగదీశాడని చెప్పేయొచ్చు. ధనుష్ గారి క్యారెక్టర్ ఆ బిచ్చగాడిలాగా మనం ఫస్ట్ టైం అయితే చూడడం అంత బాగా అయితే అసలు హైలైట్. అది నాగార్జున గారి కాంబినేషన్‌లో. అంటే వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో అయితే హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇంతకీ మరి ధనుష్ గారి క్యారెక్టర్ ఏంటి అని మాట్లాడుకుంటే గనక ఇందులో ధనుష్ గారు వచ్చేసి ఫస్ట్ ఒక బిచ్చగాడిలాగా అయితే ఇలా యాక్ట్ చేస్తూ ఉంటారు. అతని క్యారెక్టర్ వచ్చేసి అయితే ఒక బిచ్చగాడిలాగా అయితే ఉంటుంది. అతన్ని తీసుకొచ్చేసి అంటే మన నాగార్జున గారు ఒక సిబిఐ ఆఫీసర్ లాగా అయితే ఇందులో పని చేస్తూ ఉంటారు. అతని క్యారెక్టర్ వచ్చేసి అయితే ఒక సిబిఐ ఆఫీసర్. సో అతన్ని మన ధనుష్ గారిని అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇందులో మొత్తం నేను స్టోరీ అయితే రివీల్ చేయను. సో అంటే రివీల్ చేస్తే మళ్ళీ మనకి కాపీరైట్ పడే అవకాశం కూడా ఉంటుంది. అదే విధంగా మీకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది, మూవీ చూద్దామనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది కాబట్టి. అండ్ మనం ముఖ్యంగా స్టోరీలోకి వస్తే కనుక ఇందులో నాగార్జున గారు వచ్చేసి సిబిఐ ఆఫీసర్. అండ్ ఇందులో ఒక 10,000 కోట్ల వరకు అయితే ఒక బినామీ పేరు మీద రాయాలి. ఆ బినామీ ఎవరు అని అంటే కనుక ధనుష్ గారు. సో ధనుష్ గారిని అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. అండ్ ధనుష్ గారు లోకమే ప్రపంచమే వేరు. వితౌట్ డబ్బు అంటే ఏ మనీ లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా అతనంటూ ఒక హ్యాపీగా జీవితాన్ని అయితే గడిపేస్తూ ఉంటారు. అంటే అతనికి ఎవరితో సంబంధం ఉండకుండా ఒక బిచ్చగాడు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అతన్ని తీసుకొచ్చి ఈ ప్రపంచంలో పెడదాం అనుకుంటే కనుక ఇదంతా రివర్స్ అయితే అయిపోతుంది. అది ఎందుకు అయిపోతుందా అని మాట్లాడుకుంటే కనుక మీకు మూవీ చూస్తేనే అర్థమైపోతుంది. ఆఖరికి ధనుష్‌ని కొన్ని సందర్భాల్లో చంపుదామని కూడా చూస్తారు. కొన్ని సందర్భాల్లో కాదు, మూవీలోనే అతన్ని ఎందుకు చంపుదామని చూస్తారు ఏంటి అనేది అయితే మూవీ చూస్తేనే మీకైతే అర్థమైపోతుంది. సో ధనుష్ గారు అయితే తప్పించుకోవడం జరుగుతుంది. ఇలా అండ్ ఫైనల్‌గా ఏం జరుగుతుంది, క్లైమాక్స్‌లో ఏం జరుగుతుంది అనేది అయితే తెలుస్తుంది. అదే విధంగా నాగార్జున క్యారెక్టర్ ఇందులో ఏంటంటే ఒక విలన్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. జిమ్ ఎవరైతే ఉంటారో సో జిమ్ సర్ దగ్గర అయితే పనిచేస్తూ ఉంటాడో అతని దగ్గర కొంచెం పనిచేస్తాడు కాబట్టి సో ధనుష్‌కి నెగెటివ్ గానే ఉండాలి. కానీ యాక్చువల్‌గా నాగార్జున గారు చాలా మంచోరు అందులో. అది మనకి ఫైనల్ వరకు తెలియదు. అంటే మనకి మధ్య మధ్యలో అతను పిల్లల్ని గానివ్వండి, ఇలా పిల్లల కోసం గానివ్వండి, సో ఇట్లా మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. సో అలా మంచి క్యారెక్టరే గానీ అతని దగ్గర పనిచేయడం వల్ల సో కొన్ని కొన్ని ఇలా చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ధనుష్ గారిని కూడా చంపడం అనేది నాగార్జున గారికైతే ఇష్టం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో ఇలా చేయాలి, చేయక తప్పదు అని చెప్పేసి నాగార్జున గారు చేయాల్సిదైతే వస్తుంది. అండ్ రష్మిక మందాన. సో రష్మిక మందాన క్యారెక్టర్ కూడా ఇందులో సూపర్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు రష్మిక మందాన గారు ఏ మూవీ చేసినా గానీ ఆ మూవీలో మెయిన్ అసలు చాలా బాగా చేస్తున్నారని అయితే మనకైతే రీసెంట్‌గా వచ్చిన 'యానిమల్' గానివ్వండి, 'పుష్ప 2' గానివ్వండి, అదే విధంగా మనకి 'చావా' గానివ్వండి. సో ఏ మూవీలోగైనా గానీ రష్మిక మందానకి ఒక మంచి ప్లస్ పాయింట్స్ అనే చెప్పొచ్చు. ప్రతి ఒక్క మూవీ బ్లాక్ బస్టర్ అనే చెప్పొచ్చు. సో ఇది కూడా మంచి బ్లాక్ బస్టర్ అని కూడా మనం అనుకోవచ్చు. బట్ ఇందులో చాలా మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో ముఖ్యంగా మనకి ఈ ప్లస్ పాయింట్స్ అయితే మాట్లాడుకుంటే గనుక ఇందులో ఫస్టే చెప్పినట్టయితే స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్టోరీ, ఎలివేషన్స్ అండ్ అదే విధంగా మెయిన్ ఒక్కొక్కరి యాక్టింగ్ మాత్రం ఇరగదీశారని చెప్పాలి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మైనస్ పాయింట్లు మాట్లాడుకుంటే సో ఇందులో మైనస్ పాయింట్లు వచ్చేసి అయితే కొంచెం ఏదైతే 3 గంటల 2 నిమిషాలు ఉందో 3 గంటల 1 నిమిషం ఇంకా అన్నిటితో కలిపేసుకొని 3 గంటల 2 నిమిషాలు ఏదైతే ఉందో ఈ మూవీ కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపించినట్టు అండ్ అక్కడక్కడ కొంచెం స్టోరీస్ అండ్ సాంగ్స్ దగ్గర అండ్ కొంచెం ఏదైతే మ్యూజిక్ ఉంటుందో మనకి డైలాగ్స్ చెప్పినప్పుడు కానివ్వండి, ఏదైనా విలన్ ఎంటర్ అయినప్పుడు కానివ్వండి, ఇట్లా అక్కడక్కడ కొంచెం లాగ్ అయితే ఉంటుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో అక్కడ కొన్ని సీన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంటాయి. అండ్ క్లైమాక్స్ మాత్రం చాలా అద్భుతంగా ఇచ్చారని అయితే
తెలుస్తుంది. అది చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. సో, అండ్ దీనికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. బట్ కొన్ని మైనస్‌లయితే ఉన్నాయి. ఇదే కొంచెం డ్యూరేషన్ తగ్గిస్తే బెటర్ అని చెప్పేసయితే ఆడియన్స్ కోరుతూ ఉన్నారు. అండ్ నా నుంచి కూడా కొంచెం డ్యూరేషన్ తగ్గించుంటే ఇంకా బాగుండేది. అండ్ మనకు స్టోరీ బాగున్నప్పటికీ స్టోరీలో ల్యాగ్ అనేది కొంచెం అయినప్పటికీ అక్కడే మనకు బోర్ సీన్స్ అనేటివి ఉంటాయి. అండ్ మనకు మూవీ అంతా ఇది ఒక థ్రిల్లర్ మూవీ కాబట్టి మనము కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందేమో అనుకున్నప్పటికీ మనకి కొన్ని సీన్స్ అయితే అలా చూసాం. డబ్బు మీద ఎన్నో మనం చూసాము. అంటే ఎన్నో సినిమాలైతే చూసాం. ఈవెన్ 'జులాయి' నుంచి చాలా సినిమాలు చూసాం. 'కిలాడి' గానివ్వండి, ఇట్లా చాలా మూవీస్ అయితే చూసాము. ఇది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ అలాంటిదే గానీ, ఇందులో మెయిన్ ఏంటంటే ధనుష్ గారు అంటే ఒక బిచ్చగాడిని తీసుకొచ్చి, ఒక బినామీని పెట్టి, ఈ బినామీని ఇంకా ఏదో చేద్దాం అనుకుంటే సీన్ అంతా రివర్స్ అయిపోయి ఇంకేదో అయిపోతే మళ్ళీ ధనుష్ గారి కోసం వెతికి దొరకబట్టడమే ఒక మూవీ అని కూడా అనుకోవచ్చు. అండ్ ఏవైతే 10,000 కోట్లు ఉంటాయో ఈ 10,000 కోట్లు ఒకరి మీద రాయాలి, అది కూడా ధనుష్ గారి మీదే అని చెప్పేసి ఇలా స్టోరీ అయితే సాగుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఒక యాక్షన్, డ్రామా, థ్రిల్లర్, సోషల్ మూవీ కాబట్టి సో ఇందులో కామెడీ తక్కువ అయిపోయింది. సో కొంచెం కామెడీ కూడా ఉన్నట్లయితే కనుక, కామెడీ ఉంటే కనుక అంటే ఎందుకంటే మనకు మూవీ అనేది ల్యాగ్ ఉంది కాబట్టి ఈవెన్ మనకి ఎనిమల్ మూవీ అట్లాంటి 3 గంటల మూవీలనే మనకు అక్కడక్కడ కామెడీ సీన్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ పుష్పలో కూడా మనకి 'పుష్ప 2లో కూడా సో అక్కడక్కడ చిన్న చిన్న కామెడీ సీన్స్ ఉంటాయి. ఏవైతే కేశవ క్యారెక్టర్ ఉంటుందో అంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే మనకి కొంచెం నవ్వించేలాగా ఉంటుంది. అదే 'కుబేరా'లో అయితే కొంచెం నవ్వించడం అంటే మనకు కామెడీ సీన్స్ అనేటివి కొంచెం తక్కువ అయిపోయినాయి. ఇందులో ఒక కమెడియన్‌ని పెట్టుంటే గనక ఇంకా మంచి ఒక 2, 3 కమెడియన్స్‌ని పెట్టుంటే గనక మూవీ అనేది 3 గంటలు కొంచెం బోర్ కొట్టకుండా అంటే ఎక్కడైతే బోరింగ్ ఉంటుందో ఆ కామెడీ ద్వారా కొంచెం కవర్ చేసేలాగా అయితే ఉంటుండే. సో ఇదొకటైతే కొంచెం మైనస్ అనిపించింది. అండ్ డ్యూరేషన్ కొంచెం మైనస్ అనిపించింది. అండ్ కొంచెం ఆ ప్రీ క్లైమాక్స్ దగ్గర ఏందంటే అక్కడ కూడా కొంచెం లాగ్ అనిపించి అక్కడ కూడా కొంచెం ఇంకా ఎలివేట్ చేస్తే ఇంకా బాగుంటుందేమో, ఇంకా స్టోరీని ఇంకొంచెం పెంచితే బాగుంటుందేమో అనే విధంగా అయితే అనిపించింది. కానీ శేఖర్ కమ్ముల గారు ఏంటంటే ఒక స్టోరీ తీసుకున్నారంటే దాన్ని మంచిగా వివరించడానికే చూస్తూ ఉంటారు. అతన్ని కూడా మనం చూసాము. అండ్ ఇది మళ్ళీ మన నాగార్జున గారికి అదే విధంగా ధనుష్ గారికి అయితే ఒక మంచి రేంజ్‌ని ఇస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మంచి ఇంకా ఫేమ్ ఇస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాగార్జున గారు ఆల్రెడీ కొన్ని లాంగ్వేజెస్‌లో అంటే మనకి ముఖ్యంగా 'శివ' మూవీ ఏదైతే నాగార్జున గారి 'శివ' మూవీ మన ఆర్‌జీవి గారి డైరెక్షన్‌లో వచ్చిన 'శివ' మూవీ ఏదైతే ఉందో అప్పట్లోనే 5 లాంగ్వేజెస్‌లలో అయితే తీయడం జరిగింది. అందులో కొన్ని క్యారెక్టర్స్ చేంజ్ అయినప్పటికీ అందులో మాత్రం చాలా బాగా ప్రతి ఒక్క క్యారెక్టర్ అంటే నాగార్జున గారు ప్రతి ఒక్క లాంగ్వేజ్‌లో తనే క్యారెక్టర్ తనే డైలాగ్స్ చెప్పుకొని అసలు అప్పట్లోనే చాలా బాగా హిట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఇది 3 లాంగ్వేజెస్‌లలో ఆడుతుంది కాబట్టి హిందీలో, తమిళ్‌లో అండ్ అదే విధంగా తెలుగులో. అండ్ తమిళ్‌లో కూడా సూపర్ డూపర్ హిట్ అయితే అవుతుంది. ఎందుకంటే అక్కడ ధనుష్ గారికి కూడా చాలా మంది డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి. అండ్ హిందీలో కూడా ఇంకా వీళ్ళిద్దరంటే తెలియని వాళ్ళు ఉండరు. హిందీలో కూడా వీళ్ళిద్దరి మూవీస్ ఎన్నో ఆడినాయి కాబట్టి హిందీలో కూడా బ్రహ్మాండంగా అయితే ఆడుతుంది అనుకోవచ్చు. సో ఫైనల్‌గా మరి అసలు ఎలా ఉంది మూవీ అని మాట్లాడుకుంటే గనక ఒక 1 వర్డ్‌లో చెప్పాలంటే గనక మూవీ మాత్రం చాలా బాగుంది. కానీ కొంచెం అక్కడక్కడ లాగ్ అనిపించింది. అండ్ స్టోరీ కూడా ఇంకొంచెం ఎలివేట్ చేస్తే బాగుండేమో అని అంటే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఇందులో ధనుష్ గారి క్యారెక్టర్ మాత్రం ఎర్రగా తీశాడు అని అయితే చెప్పుకోవాలి. ధనుష్ గారిని అలా చూడడం ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగుంది. ధనుష్ గారి క్యారెక్టర్ కూడా ఒక్కొక్కరి క్యారెక్టర్‌కి బ్లడ్ పెట్టేశారని అయితే చెప్పొచ్చు. సో ఓవరాల్‌గా ఆ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎలివేషన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. అండ్ దీనికి ఒకవేళ రేటింగ్ ఎంత ఇస్తారని మాట్లాడుకుంటే గనుక నేనైతే ఒక 3.5 రేటింగ్ అయితే ఇస్తాను.